వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యధర్మం. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్, సారీ ఫర్ డిలే. ఎందుకంటే సమయభావం వల్ల నేను దాదాపు నెల రోజులు అయినా కూడా వీడియో చేయలేకపోయాను. సారీ అందరికీ. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ మన ప్రస్తుత సమాజంలో మనుషుల యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా తయారైంది, మనమైతే ఏ విధంగా ఆలోచిస్తాం, అదే ఎదుటివాడి మీద అయితే మనం ఏ విధంగా ఆలోచిస్తాం. చూడండి, మనం ఏదైతే మన ఆలోచన ఉంటుందో అది ఎప్పటికీ మనం తప్పులాగా భావిస్తాం. మన మీద ఎంతసేపు నేనే రైట్, ఎదుటివాడు రాంగ్, నేను ఏది చేసినా రైటే, ఎదుటివాడు ఏది చేసినా రాంగ్, నేను ఏది చేసినా ఉప్పు, ఎదుటివాడు ఏది చేసినా తప్పు. ఎల్లప్పుడూ మనం ఎంత ఏదో పని చేసినా కూడా మనదే పై చేయి, మనమే గొప్ప. అది ఎదుటి వ్యక్తి ఎక్కువగా మంచి పనులు చేసి కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఏదైనా తప్పు పని చేస్తే అతను సమాజంలో చాలా చెడ్డవాడు. ఎందుకంటే మన ఆలోచన ధోరణి ఈ విధంగా తయారైంది. అదే మనమైతే పక్కింటోడి భార్యను ప్రేమించవచ్చు, ఎటువంటి తప్పు లేదు. అదే మన భార్యని పక్కింటోడు చూసినా కూడా మనం భరించలేము. చూడండి ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది. అదే నువ్వైతే ఎదుటివాడిపై లేనిపోనివి చెప్పి నలుగురికి చెప్పవచ్చు. అదే నీపై ఉన్న విషయం కూడా చెప్పినా కూడా నీకు నచ్చదు. నువ్వైతే ఎదుటి వాళ్ళను అలా ఉండు ఇలా ఉండు అని చెప్పేసి ఉచిత సలహాలు ఎన్నో ఇవ్వచ్చు. అదే ఎదుటివాడు మాత్రం నువ్వు చేసిన తప్పుని, అరే ఇది తప్పు, ఇది చేయకు అని చెప్పేసి ఏదైనా సలహా ఇస్తే నీకు మాత్రం నచ్చదు. ఎందుకంటే నువ్వు మాత్రమే రైట్, ఎదుటివాడు ఎల్లప్పుడూ రాంగే. అదే ఇంకొకటి, భార్య తన భర్తను పిల్లలను వదిలేసి నీకోసం వస్తే అది ప్రేమ, నీకు చాలా గొప్పగా ఉంటుంది. అదే నీ భార్య నిన్ను నీ పిల్లల్ని వదిలేసి ఇంకొకటికి వెళ్తే అది రంకుతనం. చూడండి ఏ విధంగా ఉందో మన ఆలోచన. అదేంటో మన ఇంట్లో పిల్లలు వేరే వాళ్ళతో వెళ్ళిపోతే అది ప్రేమ అవుతుంది, ప్రేమించి వెళ్ళిపోయిందని అనుకుంటాం మనం. అదే పక్కింటోడి పిల్లలు వెళ్తే మాత్రాన్ని బరి తెగించిందని చెప్తాం మనం నలుగురికి. అంటే ఇక్కడ నువ్వు చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం. మన కుటుంబంలో మన కడుపున పుట్టిన పిల్లలకు బాధ్యతలేంటో నువ్వు నేర్పించలేవు, కానీ అదే పక్కింటోడి పిల్లలకు అన్ని బాధ్యతలు నీకే తెలుసున్నట్టు నువ్వు మాత్రంకి అన్ని బాధ్యతలు చెప్పేస్తావు, నేర్పించేస్తావు వాళ్ళకి. నువ్వు ఎవరితోనైనా ఎప్పుడైనా ఎలాగైనా తిరిగి ఇంటికి రావచ్చు. అదే పక్కింటోడు చేస్తే మాత్రం నువ్వు 100 మందికి చెప్పేస్తావు. ఫ్రెండ్స్, కనుక నాదొక చిన్న సలహా. అదేంటంటే ఫ్రెండ్స్, ముందు నీది నువ్వు చూసుకో, శుభ్రంగా కడుక్కో, తరువాత ఎదుటివాడిని చూసి అప్పుడు ఆడిది కడుగు. ఇలాంటి సందర్భంలోనే ఒక సామెత గుర్తుకొచ్చింది, అది మీతో చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, గురువింద గింజ మనకు అందరికి తెలిసిందే. గురువింద గింజ తన కింద నలుపుని ఎప్పటికీ చూసుకోలేదంట. అదే ఎదుటివాడి నలుపు మాత్రం చూసి నవ్వుతుంది. ఈ విధంగా మన సమాజం తయారైంది. కేవలం మనం తయారయ్యాం కాబట్టి మన సమాజం కూడా ఈ విధంగా తయారైంది. ఫ్రెండ్స్ చూడండి, ప్రస్తుతం మన సమాజంలో మన ఆలోచన ధోరణి ఏ విధంగా తయారైంది. ఫ్రెండ్స్, మానవులకి జంతువులకి చాలా తేడా ఉంది. మనం జంతువులా కాకుండా మానవులాగా బతుకుదాం, మనిషిగా ఆలోచిద్దాం. థ్యాంక్ యూ.